అల్లు అర్జున్ అరెస్టుకు సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహమే కారణమా? ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. పుష్ప 2 సక్సెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడమే ప్రస్తుతం అరెస్టుకు కారణమా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అల్లు అర్జున్ పై కోపంతోనే సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసును రేవంత్ సీరియస్ గా తీసుకున్నారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. పవన్, అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించి ప్రొసీజర్ కూడా ఇంకా కొనసాగుతున్నది. ప్రజెంట్ గాంధీ హాస్పిటల్లో అతనికి హెల్త్ సంబంధించిన ఒక ప్రాసెస్ కూడా కొనసాగుతుంది. దాని తర్వాత నేరుగా నాంపల్లి కోర్టు కూడా తీసుకొచ్చిన దాని తర్వాత రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో కూడా దాఖలు చేశారు. అయితే ఈ యొక్క క్వాష్ పిటిషన్ లో లంచ్ మోషన్ పిటిషన్ గా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు అశోక్ రెడ్డి, నిరంజన్ రెడ్డి కూడా హైకోర్టు బెంచ్ కూడా కోరారు. అయితే మధ్యాహ్నం 2:30 గంటలకు ఒక పిటిషన్ కూడా వాయిదా వేసింది. అయితే తాజాగా ఒక పిటిషన్ కూడా విచారించేందుకు కూడా హైకోర్టు అనుమతి ఇచ్చింది. 4 గంటలకు ఈ యొక్క పిటిషన్ పైన దీనికి సంబంధించి వాదనలు కూడా వింటామని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే 4 గంటల సమయంలో ఎలాంటి వాదనలు కొనసాగుతాయి అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ని ఒక 3 రోజుల పాటు అరెస్ట్ కాకుండా రిలీఫ్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ యొక్క పిటిషన్ లో ముఖ్యంగా వాదనలు కూడా కొనసాగుతాయి. దాని తర్వాత కోర్టు మాత్రం ఈ యొక్క వాదనలో ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి ఎలాంటి రిలీఫ్ ఇవ్వాలి, అంతేకాకుండా అతను ఒక మహిళ చనిపోవడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయి, అతను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఒక మహిళ సంబంధించి చావుకు కారణమైనట్లుగా ఇటు పోలీసులు కూడా దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు కూడా సేకరించారు. వాటన్నిటిని కూడా కోర్టులో దీనికి సంబంధించి ప్రొడ్యూస్ చేసిన దాని తర్వాత విచారణ కొనసాగుతుంది. మొత్తానికి ఓవరాల్ గా 4 గంటలకు హైకోర్టులో దీనిపైన వాదనలు కొనసాగుతాయి. దాని తర్వాత ఎలాంటి అంశాలు కొనసాగుతాయి, హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. ఒకవేళ రిలీఫ్ ఇస్తే మాత్రము అల్లు అర్జున్ బయటకు వస్తాడు, రిలీఫ్ ఇవ్వకపోతే మాత్రము కంపల్సరీగా జైలుకు వెళ్తారా అనేది మాత్రం చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.